welcome back to my channel. Today vlog Hyderabad to Srisailam 2026లో ఇది మా ఫస్ట్ ట్రిప్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మేము మార్నింగ్ 5:30 అలా అయింది స్టార్ట్ అయ్యేసరికి. మేము సండే రోజు వెళ్ళినాం. శివరాత్రి అయినాక ఫస్ట్ సండే వెళ్ళాం. మేము ఏమనుకున్నామంటే శివరాత్రి రోజు వెళ్దామని అనుకున్నాం, కానీ ఆ రోజైతే రష్ ఎక్కువ ఉంటారు అనేసి వెళ్ళలేం. శివరాత్రి నెక్స్ట్ సండే రోజు అయితే ఎక్కువ ఉండరు అనేసి, అదే రష్ ఎక్కువ ఉండరు అనుకున్నాం. కానీ మేము వెళ్ళిన రోజు కూడా చాలా జనాలు ఉన్నారు. మేము టిఫిన్ ఏమీ తినలేము ఇంటి దగ్గర. అయినా అంత మార్నింగ్ అయితే తినే అలవాటు కూడా ఉండదనుకోండి. ఎర్లీ మార్నింగే లేచేసరికి ఇంకా మాకు ఆకలి వేసింది. ఇంకా వెళ్ళేదారిలో టిఫిన్స్ చేసాం. మేము కార్లోనే వెళ్తున్నాం. హైదరాబాద్ టు శ్రీశైలం ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది. బయట కూడా అంతా గ్రీనరీ బాగా ఉంది. వెళ్ళేదారిలో విజిట్ చేసే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూడాలి అనుకున్నా. టైం ఉండాలి కదా ఈవినింగ్ వరకు అనేసి మనకు హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళేదారిలో స్టార్టింగ్ చూడాల్సింది దిండి డ్యామ్. ఇక్కడ ఆగి ఫొటోస్ అట్లా తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇక్కడ వాటరే లేవు, ఎందుకనేసి ఆగలేము. ఇక జర్నీ కంటిన్యూ చేసాం. చూసారా, అసలు వాటరే లేవు. జనాలు కూడా అంతంత మాత్రమే ఉన్నారు, అంత ఎవరు లేరు ఇక్కడ. 1 డేలో కూడా వెళ్ళొచ్చు శ్రీశైలంకి. శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయి. మినిమం 2-3 డేస్లో అన్ని ప్లేసెస్ చూసేయచ్చు. కానీ 1 డే ప్లానింగ్ అనేసి వచ్చాం. ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుండి కొంచెం ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. అంత ఫారెస్ట్ ఇంకా చాలా బాగుంది. నైట్ 9కి అట్లా క్లోజ్ చేస్తారు ఈ రోడ్. మళ్ళీ మార్నింగ్ 6కి అట్లా ఓపెన్ చేస్తారనుకుంటా, ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్. సో టైమింగ్స్ ఉంటాయి మనకి అలో చేసేది. ఈ ఫారెస్ట్ ఏరియాలో అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది. డ్యామ్ దగ్గరికి వచ్చాం. గేట్స్ అయితే ఓపెన్ ఏం లేవు, ఏదో అక్కడక్కడ వాటర్ కొద్దిగా వస్తున్నాయి. మేము డ్యామ్ దగ్గర ఫొటోస్ అయితే దిగినాం. మొత్తానికైతే శ్రీశైలంకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో మా దర్శనం ఎలా జరిగిందో అప్లోడ్ చేస్తాను, చూడండి. నా వీడియో మీకు నచ్చితే, నన్ను సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.